అపూర్వ శంకరులైనటువంటి శంకరాచార్యుల వారు జ్ఞానోపదేశం లోకానికి చేయడం కోసం బయలుదేరి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండన చేస్తూ యావత్ భారతాన్ని పాదచారిగా సన్యాస ధర్మంతో పర్యటన చేశారు. అందున చమత్కారం ఏమిటంటే ఆయన వెనక ప్రభుత్వం కాని ఒక సంస్థ కాని ఎవ్వరూ లేరు. అందరూ శంకరాచార్యుల వారి యొక్క శరీరాన్ని కూడా తుదముట్టించాలని ప్రయత్నం చేసినటువంటి రోజులు. అటువంటి రోజులలో మహానుభావుడు అంత గొప్ప పర్యటన చేసి అవైదికాన్ని ఖండించి మళ్లీ భారతదేశంలో వేదము యొక్క ప్రమాణాన్ని శంకర భగవత్పాదులు నిలబెట్టారు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే ఇవాళ ఈ గుడి లేదు. శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే ఇవాళ శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇవేమీ లేవు. ఇవన్నీ దేని వల్ల ఉన్నాయంటే శంకర భగవత్పాదుల వలన ఉన్నాయి. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. అష్టమూర్తులుగా ఉంటాడు. ఈ అష్టమూర్తులలో 2 పేర్లున్నాయి, ఉగ్రహ, భీమహ. భీముడు అంటే ఇంకా ఆయన బలాన్ని మించిన బలం లోకంలో ఎవరికీ ఉండదు. అంతటి అసాధారణమైనటువంటి బలంతో ఉంటాడు. అందుకే ఒక జటని పీకి కొట్టాడు అనుకోండి, ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవ్వుచున్ సద్యక్రోధముతోడ పుంచి వేయిచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్ అంటారు. ఆయన విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరు చింవిల్గొందు చెంచెజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచి వేయిచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ఆయనకి కోపం గాని వచ్చిందా? రాదు. వచ్చినట్లు నటిస్తాడు లోకాన్ని జాగ్రత్త చేయడానికి. పిల్లల మీద నాన్నగారు అన్నట్లుగా నటిస్తాడు. అలా నటించకపోతే సదాశివ అన్న నామం ఎక్కడి నుంచి వచ్చింది? సదా విష్ణు సదా బ్రహ్మ లేదు, సదాశివ అంటే ఎప్పుడూ శివుడే, మంగళకరుడే, శుభప్రదుడే. ఆయనకి కోపం ఏం ఉండదు. కానీ నటిస్తాడు. ఎందుకు అంటే తెచ్చుకున్నట్టు నటించకపోతే వ్యవస్థ నడవదు. అందుకని కోపాన్ని నటించాలి తెచ్చుకున్నట్టు, అంతేగాని దానికి వశపడకూడదు. కోపానికి వశపడిపోతే వాడు భ్రష్టుడైపోతాడు. కోపాన్ని నటించినటువంటి వాడెవడో వాడు సమాజాన్ని చక్కబెట్టగలుగుతాడు. అందుకే కోపాన్ని జయించాలి అంటే పెద్దలు 2 మార్గాలు చెప్తారు. ఏమిటి చెప్తారు అంటే, కోపం ఎందుకు తెచ్చుకోవాలి? అవతలవాడు తప్పు చేశాడు, నువ్వెప్పుడూ చేయలేదా? ఒక ప్రశ్న వేసుకో. అప్పుడు నువ్వు కోపం తెచ్చుకోవడానికి ఎలా అధికారివి? 2, కోపము సమస్యకు పరిష్కారమా? కాదు, ప్రేమ పరిష్కారం. కాబట్టి వదిలిపెట్టాయి. ఈ 2 ప్రశ్నల చేత కోపాన్ని జయించమని చెప్తారు పెద్దలు. పరమశివుడు ఎప్పుడూ కోపమునకు వశుడు కాడు. అందుకైన సదాశివ. అటువంటి సదాశివుడైనటువంటి పరబ్రహ్మము అపార పరాక్రమంతో ఉంటాడు. ఆయనకి ఎదురు నిలబడగలిగిన వారు లేరు. అందుకే ఆయన ఎప్పుడైనా యుద్ధానికి వెడితేనే అంత ఆశ్చర్యంగా ఉంటుంది. శ్రీశైల సుప్రభాతంలో ఇప్పటికీ చెప్తుంటారు, శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత దివ్య గృహేషు బార్కే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు. ఆయన గాని కదిలేడా? సూర్యచంద్రులిద్దరూ చక్రాలవ్వాలి, భూమండలం అంతా రథం అవ్వాలి, వేదాలు గుర్రాలవ్వాలి, బ్రహ్మగారు సారథి కావాలి, ప్రణవం కొరడా కావాలి. ఇంత పెద్ద సంభారములు అమరితే ఆయన ఎక్కడానికి ఆ రథం సరిపోతుంది. కాబట్టి ఉగ్రహ భీమహ ఆయన. శంకరాచార్యుల వారిగా ఉంటే అలా బాహుపరాక్రమం చూపించడానికి ఏమి ఉండదు. ఎంతసేపు బోధ, అవతల వాణ్ణి మార్చడం. అందుకే అనుగ్రం ఉన్మృధిత కాలలాంఛనం. అంత తెల్లటి శంకరుడికి ఓ నల్లటి మచ్చ ఉంది. లోకంలో ఆయనకు చిన్న మచ్చ ఉందండి అన్నాను అనుకోండి, ఎక్కడో కళంక ఉంది, అపకీర్తి ఉందని గుర్తు. శంకరుడికి మచ్చ ఉంది. ఎక్కడ? స్ఫటికమణి నిభం. తెల్లటి శంకరుడికి నల్లటి మచ్చ. హాలాహల భక్షణం చేస్తే బయటికి వదిలేస్తే లోకాలు పోతాయని, లోపల పెట్టుకుంటే ఉదరంలో లోకాలు పోతాయని, ఉదరము లోకంబులకును సదనంబకు తిరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకునే కంఠబిలమన పదిలంబుగ దిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. కంఠంలో పెట్టుకుంటే కంఠం నల్లటి మచ్చ వచ్చి నీలకంఠ, గరళకంఠ, శ్రీకంఠ అని లోకం కీర్తించింది.
మహాత్ములైన వారికి, త్యాగమూర్తులైన వారికి మచ్చొస్తే అది కూడా లోకంలో ఒకనాడు కీర్తికి కారణమవుతుంది. కాబట్టి ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడు అయ్యాడు. శంకరాచార్యుల వారిగా వస్తే ఆ మచ్చ ఉండదు. ఉన్మృదిత కాల లాంఛనం అంటే దాని అర్థం ఏమిటి? మచ్చ కూడా లేని శంకరుడు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు. కాబట్టి ఉన్మృదిత కాల లాంఛనం దాన్ని లోపలికి నొక్కేశాడు శంకరాచార్యుల వారిగా వస్తున్నప్పుడు. అలాగే అనుగ్రం ఉన్మృదిత కాల లాంఛనం వినాయకం, పక్కన వినాయకుడు లేని శివుడు. ఎందుకని అంటే వినాయకుడికి ఉన్నటువంటి నామాలు 16, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంఖ్య మీద తత్వం ప్రకాశిస్తుంది. పరమశివుడి తత్వం అంతా 8 మీద ప్రకాశిస్తుంది. గణపతి యొక్క తత్వం అంతా 16 మీద ప్రకాశిస్తుంది. అసలు గణపతి తత్వం గురించి పరమాద్భుతాలు ఆవిష్కరించారు గురువులందరూ. అందుకే ఇప్పటికీ కూడా అవి చదవాలి, ప్రతిరోజు చదవాలి. ఒకసారి చదవకపోతే కనీసం ఇంట్లో చదివేవాడు ఒకడైనా ఉండాలి, మిగిలిన వాళ్ళు వినాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి. చదవనన్నా చదువు, విననన్నా విను. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. అటువంటి విఘ్నేశ్వర నామాలలో 16 ప్రధానమైతే మళ్ళీ అందులో హేరంబహ అని ఒక నామం. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక అర్థం ఎప్పుడూ శివుడి పక్కన ఉంటాడు. తండ్రికి సంతోషం ఎప్పుడు అంటే కొడుకు తనతో కలిసి ఉన్నప్పుడు, తండ్రి మాటని ఆజ్ఞగా పాటించగలిగిన కొడుకు అయినప్పుడు. ఎందుకంటే తండ్రి గురువు. రుద్రం యజుర్వేదం అష్టమానువాకం చెప్తూ మయస్కరాయచ శంకరాయచ మయస్కరాయచ శివాయచ శివతరాయచ అంటుంది. శంకరుడిగా ఉంటాడు తండ్రి. శంకరుడు లోకంలో ఎక్కడుంటాడు అంటే తండ్రి రూపంలో ఉంటాడు. అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా. తండ్రి బ్రతికుంటే తన గురించి ఆలోచించి తనకి సుఖాలు ఇచ్చేవాడు ఉన్నాడు. తన సుఖాల గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఎప్పుడు అంటే తండ్రి వెళ్ళిపోతే. తండ్రి శంకరుడి రూపంలో తిరుగుతాడు అని యజుర్వేదం నిర్ధారించింది. వేదం ప్రమాణం కదా మనకి. అటువంటి పరమశివుడు ఎప్పుడూ విఘ్నేశ్వరుడితో కూడి ఉంటాడు. ఆయన ఈయనతో ఉండడం కాదు, విఘ్నేశ్వరుడు ఆయన్ని విడిచిపెట్టడం. అందుకని ఎప్పుడూ శంకరుడి పక్కన ఉంటాడు. శంకరుడి పక్కన ఉండడమే కాదు, ఓ గమ్మత్తు ఉంటుంది, అమ్మవారు ఎక్కడున్నా కూడా ఆయన ఉంటాడు. అందుకే ఎప్పుడు ఆవిడ ఆ కుమారస్వామి ఆ పక్కన విఘ్నేశ్వరుడు ఇద్దరు ఆవిడ దేవాలయానికి అటూ ఇటూ ఉండి తీరుతారు. హేరంబహ. తల్లి ఎప్పుడు సంతోషిస్తుందంటే, తాను కన్న కొడుకు తన భర్తని అంత సేవిస్తూ ఉంటే, తండ్రి పట్ల అంత మమకారంతో కొడుకు ఉండి, నాన్నగారి మాట ఆచార్యవాక్కు, ఆయన నాకు ఉపదేశం చేశారు, గాయత్రినిచ్చారు, చదువు చెప్పించారు, ఆయన నా గురువు. అందుకే తండ్రి కాళ్ళు పడితే గురువు కాళ్ళు పట్టినట్టే, తండ్రికి సేవ చేస్తే గురువుకి సేవ చేసినట్టే. అటువంటి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రత్యక్షమైన శంకర స్వరూపం ఇంట్లో తిరుగుతోంది. అందుకే అది కొడుకు వరకు పరిమితం చేయలేదు శాస్త్రం. కోడలికి మామగారికి అంత పెద్ద అనుబంధాన్ని పెట్టింది. అసలు ఆడది ఏడవవలసిన అవసరం జీవితంలో ఉండకూడదు అని పెళ్లి చేసుకునేటప్పుడు చెప్తాడు వరుడు అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు కొన్ని అడుగుతాడు దేవతల్ని. అడిగినప్పుడు ఒక విషయం అడుగుతాడు, నా జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు జుట్టు విరబోసుకుని ముందుకి వెనక్కి ఊగుతూ గుండెలు బాదుకుని ఏడుస్తుండగా నేను చూడకుందునుగాక అంటాడు. దీనికి మినహాయింపు ఏమిటి అంటే, మామగారి శరీరం వెళ్ళిపోయినప్పుడు కోడలు ఏడవడం. ఎంత ప్రేమ ఉంటుందంటే మామగారికి కోడల మీద, ఆఖరికి తన శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టడానికి కొడుకు సిద్ధంగా ఉన్న కోడలు దీపం వెలిగించకపోతే ముట్టుకోడు. అందుకే తిథి కూడా వాయిదా పడిపోతుంది. ఏ కారణం చేతనైనా ఆవిడ స్నానం చేసి ఇంట్లోకి రావడానికి అభ్యంతరం ఉంటే, ఆవిడ స్నానం చేసి వచ్చి దీపం వెలిగించే వరకు తిథి మారుతుంది, పితృదేవతలు రారు. అంటే ఒక ఇంటి కోడలు అంత గొప్ప స్థానాన్ని పొంది ఉంటుంది. అదే సామాన్యమైన స్థానం కాదు. అంత గొప్ప స్థానంలోకి ప్రవేశించడం, ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితిలో తాను కూర్చుని ఉన్నాను అన్నది అవగతమైన నాడు దాని చేత తన నడవడి ఎలా ఉండాలి అన్నది కూడా అర్థం అవుతుంది. కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ శివుడి పక్కన ఉండి సేవిస్తూ ఉంటాడు. అందుకని హేరంబహ అని ఒక పేరు. శంకరాచార్యుల వారిగా వస్తే వినాయకుడు పక్కన ఉండడు.
అందుకని వినాయకం ఒక అర్థం. ఇంకొక విశేషమైన అర్థం ఒకటి ఉంది. బుద్ధుడికి అమరకోశంలో చెప్పిన నామాలలో వినాయక అని ఒక నామం ఉంది. మీరు ఇప్పుడు కావాలంటే చూడొచ్చు, అమరకోశంలో బుద్ధుడికి ఉన్న నామాల్లో వినాయక అని ఒక నామం. శంకర భగవత్పాదుల అవతారం వచ్చిన తరువాత బౌద్ధమతం భారతదేశంలో క్షీణించింది. అందుకని శంకర భగవత్పాదుల యొక్క అవతారానికి బుద్ధుని యొక్క బౌద్ధమతం క్షీణించడానికి ఒక సమన్వయం ఉంది. కాబట్టి వినాయకం, పక్కన వినాయకుడు లేని శంకరుడు శంకరాచార్యుల వారయ్యారు అని. కాబట్టి అటువంటి శంకరుడు అపూర్వ శంకరం, అపూర్వమైనటువంటి శంకరుడు. మామూలు శంకరుడు మీకు కనపడతాడు, ఈ శంకరుడు అపూర్వ శంకరుడు. ఎందుచేత అంటే శంకరాచార్యుల వారిగా వస్తే శివుడిగా పొందనివి కూడా శంకరాచార్యుల వారిగా పొందాడు శివుడు. శివుడిగా గంగావతరణంలో గంగమ్మని పట్టుకోబోయాడు. ఆవిడ అహంకరించింది. సాకథంచిన్ మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలబోహిత అంటారు వాల్మీకి మహర్షి. ఈ చేతలు పారేస్తాను, నన్ను పట్టుకోగలిగిన మొనగాడా ఇలా నించున్నాడు అంది. ధిక్కరించింది శివుణ్ణి. ఆయనకి కోపం వచ్చింది. నన్ను ఏడ్వగలిగినంత గొప్పదా? జటాజూటాన్ని పెంచి కట్టేశాడు. రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించు తన భూభాగవ నుండి దారన్ గంగమ్మను దల్చితే శరమనన్ రంజిల్లు తుంశంకర. ఆ తర్వాత మళ్ళీ భగీరథుడు ప్రార్థించాడని విడిచిపెట్టాడు గంగమ్మని. కానీ శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారి కాశీపట్టణానికి వెడుతుంటే శంకరుడిగా ఈయన నిలబడినప్పుడు అహంకరించాను. ఈయన గొప్పతనం తెలియక తల మీద పడ్డాను, ఆయన కాళ్ళ మీద ముందు పడలేదు. ఇప్పుడు నా తప్పు దిద్దుకుంటానని గంగమ్మ ముందుకు వచ్చి శంకరాచార్యుల వారి కాళ్ళు కడిగింది. అపూర్వ శంకరం. అందుకే శంకర భగవత్పాదులు అపూర్వ శంకరుడు. అటువంటి అపూర్వ శంకరులైనటువంటి శంకరాచార్యుల వారు జ్ఞానోపదేశం లోకానికి చేయడం కోసం బయలుదేరి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండన చేస్తూ యావత్ భారతాన్ని పాదచారిగా సన్యాస ధర్మంతో పర్యటన చేశారు. అందున చమత్కారం ఏమిటంటే ఆయన వెనక ప్రభుత్వం కాని ఒక సంస్థ కాని ఎవ్వరూ లేరు. అందరూ శంకరాచార్యుల వారి యొక్క శరీరాన్ని కూడా తుదముట్టించాలని ప్రయత్నం చేసినటువంటి రోజులు. అటువంటి రోజులలో మహానుభావుడు అంత గొప్ప పర్యటన చేసి అవైదికాన్ని ఖండించి మళ్లీ భారతదేశంలో వేదము యొక్క ప్రమాణాన్ని శంకర భగవత్పాదులు నిలబెట్టారు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే ఇవాళ ఈ గుడి లేదు. శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే ఇవాళ శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇవేమీ లేవు. ఇవన్నీ దేనివల్ల ఉన్నాయంటే శంకర భగవత్పాదుల వలన ఉన్నాయి. శంకర విజయాల్లో వర్ణిస్తారు. వేదం ఏ స్థితిని పొందింది అంటే వేట కుక్కలన్నీ కలిసి ఒక 25 వేట కుక్కలు చుట్టూ పళ్ళు చూపిస్తూ నిలబడి ఉంటే అప్పుడే పుట్టిన లేడి పిల్ల ఎంత భయంతో నిలబడుతుందో వేదం అలా నిలబడింది ఆ రోజున. శంకరులు దండధరులై శంకరాచార్యుల వారయ్యొచ్చి కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టడానికి వేద ప్రమాణాన్ని నిలబెట్టి అవైదికాన్ని ఖండించి మళ్లీ అవైదికమైన మార్గములు ఈ దేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము ఉంచారు. ఉంచి 4 పీఠాల్ని 4 దిక్కులా కాపు ఉంచారు. శంకర భగవత్పాదులు చెయ్యనటువంటి సేవ అన్నది మీరు ఊహించలేరు. వారు ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎన్నో గ్రంథములను అందించారు. ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి శంకర భగవత్పాదులు ఇచ్చినవి. మఠ సంస్థాపన చేసిన మొట్టమొదటి జగద్గురువు భారతదేశంలో శంకర భగవత్పాదులు. 2 మీరొకటి బాగా గమనించండి, ఒకనాడు ప్రచారంలో ఉన్న సిద్ధాంతం వేరొకరి యొక్క సిద్ధాంత ప్రభావానికి కొట్టుకుపోతూ ఉంటుంది లోకంలో. అలా ఎన్నో వెళ్ళిపోయాయి. శంకరులు స్థాపించినటువంటి అద్వైతం తర్వాత విశిష్టాద్వైతం వచ్చింది, విశిష్టాద్వైతం తర్వాత ద్వైతం వచ్చింది. కానీ అద్వైతం మాత్రం అలాగే నిలబడిపోయింది తప్ప పోలేదు. కారణం శంకర భగవత్పాదుల యొక్క అసమాన ప్రజ్ఞ, వారి యొక్క మేధస్సు. 32 సంవత్సరములు ఈ భూమి మీద ఉన్న అసాధారణ ప్రతిభని కనపరిచారు మహానుభావుడు. అటువంటి శంకరాచార్యుల వారి విషయంలో ఒక అపూర్వమైన విషయం ఉంది. వారు అసలు
సన్యాసాశ్రమంలోకి వెళ్ళిన తరువాత ఆ పేరు ఉండడానికి వీల్లేదు. కేరళలో ఒక సంప్రదాయం ఉంది. పుట్టినప్పుడు ఏ పక్షంలో పుట్టారు, ఏ తిథిలో పుట్టారు, ఏ వారం నాడు పుట్టారు, వీటిని లెక్కలోకి తీసుకొని ఆ లెక్కని బట్టి దాన్ని మళ్ళీ అంకెల్లోకి మార్చి, అంకెల్ని సంస్కృతంలో అక్షరాల్లోకి మార్చి పేరు ఉంచుతారు. వైశాఖ శుక్ల పంచమిని అలా మారిస్తే శంకర అవుతుంది. అక్కడ త్రిశూర్లో శంకరుడు అనుగ్రహించాడు, ఇక్కడ పుట్టినవాడు శంకరుడు, అందుకని తల్లిదండ్రులు శంకర అని ఉంచారు. సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు ఆ పేరు తీసేయాలి. ఇప్పుడు శృంగగిరి పీఠాధిపతులు ఉన్నారు, భారతీ తీర్థ మహాస్వామి వారు, వారి పేరు తల్లిదండ్రులు ఉంచిన పేరు సీతారామాంజనేయులు. కానీ సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు యోగపట్ట అంటారు, ఆ పేరు తీసి గురువుగారు వేరు పేరు ఇస్తారు. ఆ పేరే ప్రఖ్యాతి వహిస్తుంది లోకంలో, ఇక పూర్వాశ్రమ నామంతో పిలవరు. మరి శంకరాచార్యుల వారికి పేరు ఎందుకు మారలేదు అంటే, గోవింద భగవత్పాదులు సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు చూశారు, వారు సర్వజ్ఞులు. గోవింద భగవత్పాదులు ఆలోచించి ఈ లోకానికి సుఖాన్ని కల్పించడానికి, పంచడానికి వచ్చినవాడు శంకర. మీరు ఒక స్వల్పమైన భేదం ఒకటి ఉంటుంది శివతత్వంలో. శంభు అని ఒక నామం, శంకర అని ఒక నామం, రెండూ శివుడివి. శంభు అంటే సుఖము యొక్క ఉత్పత్తి స్థానం, శంకర అంటే పంపిణీ స్థానం. మీకు అర్థమైందో లేదో నేను ఉదాహరణ చెప్తాను. సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి ఉంది. నేను వెళ్ళి ఫ్యాక్టరీలో కొనుక్కొస్తానా సబ్బు ఎవరో తయారు చేశాడు, ఎక్కడో ఏ బొంబాయిలోనో ఎక్కడో తయారు చేశారు. కానీ ఆ సబ్బు పట్టుకొచ్చి అమ్మేవాడు ఒకడు ఉంటాడు, వాడు మా సందు చివరే కిరాణా కొట్టు ఉంటుంది, అక్కడ నేను సబ్బు కొని తెచ్చుకుంటాను. నా ఒంటికున్నటువంటి మాలిన్యం పోవడానికి ఆ సబ్బు రూపంలో ఉండేటటువంటి సుఖమును తెచ్చి ఇచ్చినటువంటి చిల్లర కొట్టేదుందో అది శంకర, తయారు చేసింది ఏదో అది శంభు. పంచిపెట్టడానికి వచ్చిన వారు శంకర. ఆ పేరు మార్చడానికి వీల్లేదు, అందుకే గోవింద భగవత్పాదులు మార్చల. తల్లిదండ్రులు పెట్టిన పేరు శంకర, సన్యాసనామంలో శంకర. మీరు ఎవరిని చూడండి, సన్యాసనామంలోనూ అంతకుముందు తల్లిదండ్రులు పెట్టిన పేరు మారకుండా ఉన్న వ్యక్తి శంకర భగవత్పాదులు తప్ప వేరొకరు లేరు, ఆయన ఒక్కరే.